హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమారామ్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ఇల్లు మారడం అంటే ఒక్కసారి సామాన్లు సర్దుకోవడం మాత్రమే, కానీ ఒక సోల్జర్ ఫ్యామిలీకి ఇల్లు మారడం అంటే ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టడం. మేము ఇక్కడికి రీచ్ అయిన 1 డే తర్వాత సామాన్లు అయితే వచ్చాయి. అక్కడ ఎంతో జాగ్రత్తగా సామాన్ ప్యాక్ చేసాం కదా, ఇప్పుడు అవన్నీ అన్ప్యాకింగ్ చేయాలి. ఎక్కడెక్కడ ఏ సామాన్లు పెట్టామనేది అస్సలు గుర్తుకులేదు, అందుకే అన్నీ ఓపెన్ చేసేసాం. షిఫ్ట్ అయిన ప్రతిసారి మా టార్గెట్ వచ్చేసి వంటగది. మెయిన్ వంటగదిని సెట్ చేసేసుకుంటాం, దాని తర్వాత మిగతా రూమ్లు సెట్ చేసుకుంటాం. అవన్నీ నిదానంగా అవుతూ ఉంటాం. నిజం చెప్పాలంటే ఇంతవరకు షిఫ్ట్ అయిన క్వార్టర్స్ లో ఎప్పుడు పెయింటింగ్ అయితే వేయించలేదు. ఈసారి మాత్రం పెయింటింగ్ వేయించాం. మనం ఏదైనా పని చేయించామంటే ఆ పనిలో ఖచ్చితంగా మన కోసం కొంత వదిలిపెట్టి వెళ్తారు కదా, అలాగే మాకు డోర్లు పెయింట్ వేయకుండా వెళ్ళినారనమాట. ఆ డోర్ల కోసం మళ్ళీ పెయింట్ తీసుకొచ్చి మా ఆయన అయితే పెయింట్ వేస్తున్నారు. మనందరి జీవితాలలో మార్పులు చాలా కామన్ కదా, కానీ ప్రతి మార్పును నవ్వుతూ స్వీకరించాలి అనేది మేము నేర్చుకున్నాము. సామాన్ల ప్యాకింగ్, అన్ప్యాకింగ్, షిఫ్టింగ్, లోడింగ్ ఇవి మాత్రమే మా ఆయన పనులు. అవి ఒక్కసారి ఇంటికి రీచ్ అయిన తర్వాత అన్ప్యాకింగ్ చేసిన తర్వాత నా డ్యూటీ స్టార్ట్ అయిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మంచి ఫ్రెండ్స్ని, అలవాటు పడిన ప్రదేశాలను ఇవన్నీ వదిలి రావడం ఇంకా బాధగా ఉంటుంది. ఈసారి షిఫ్టింగ్లో మాకు ఎక్కువగా కష్టంగా అనిపించిన విషయం ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరినీ వదిలి రావడం. బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనే కాన్సెప్ట్ మనం చాలా సార్లే విన్నాం కదా, ఇప్పుడు నేను అదే కాన్సెప్ట్లో జీవిస్తున్నాను. నా బాడీ మాత్రమే ఇక్కడ ఉంది, నా మైండ్ మొత్తం లాస్ట్ లొకేషన్లోనే ఉండిపోయింది అనమాట మా ఫ్రెండ్స్ దగ్గర. కానీ ఏం చేస్తాను, తప్పదు, మా లైఫ్లో ఇలాంటివన్నీ కామను. ఇంకొకటి ఏంటంటే నేను ఆ సాడ్ మెమరీస్ నుంచి బయటికి రావడానికే నేను ఇలాంటివన్నీ చేస్తూ ఉంటా, అది వేరే విషయం. ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ ఎవరు కాలేదా అని అంటే ఈ లైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. నాకంటే అందరూ ఏజ్డ్ పర్సన్స్ నా చుట్టుపక్కల ఉండడం వల్ల వాళ్ళతో నేను అడ్జస్ట్ అవుతానా లేదా అనేది కూడా నా మైండ్లో ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉంది. అయినా ఏం పర్లేదు, మా కాన్సెప్ట్ ఒక్కటే, మనం మంచిగా ఉంటే మనతో కూడా మంచిగా ఉంటారు అనేదే మా రూల్ అనమాట. అది మాత్రం ఎప్పటికీ మర్చిపోనియము ఎదుటి వాళ్ళను. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కాన్సెప్ట్కి అయితే మేము అలవాటు పడిపోయినాము. అదేంటంటే మన సైడ్ ఊర్లలో వారానికి ఒకసారి మాత్రమే మార్కెట్ పెడతారు కదా, అలాంటిది ఇక్కడ కూడా ఉంది. మనకు వారానికి సరిపడ కూరగాయలు, ఫ్రూట్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజే తెచ్చి పెట్టుకోవాలి. ఇంకా మిగతా రోజులు దొరకవా అని అంటే దొరుకుతాయి, కాకపోతే కొంచెం రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఏ రోజైతే మార్కెట్ ఉంటుందో ఆ రోజు కొంచెం రీజన్ కూడా ఉంటుంది అనమాట మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి. మాటికి మనకు బయటికి వెళ్ళే అవకాశం అయితే ఉండదన్నమాట. ఇక్కడ డ్యూటీ టైమింగ్స్ వేరేగా ఉంటాయి కదా, అందుకని అట్లా వారానికి సరిపడా కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని ఒకసారి తెచ్చి పెట్టుకుంటుంటే ఫ్రిడ్జ్ మొత్తం నిండిపోతుంది. అసలు ఏది తీస్తున్నానో ఏది పాడైపోతుందో అసలు అర్థం కావట్లేదు. అందుకనేసి ఈ కంటైనర్స్ అయితే కొనుక్కున్నాను. నా ఐడియా మా ఆయనకు బాగా నచ్చిందేమో, అటువంటివి ఇంకా 2 సెట్స్ అయితే ఆర్డర్ పెట్టమన్నారు. ఇప్పుడు టోటల్గా 3 సెట్స్ అయితే మా దగ్గర ఉన్నాయి. ఒకటి మీరు వీడియోలో చూసినట్లాంటివి, ఇంకొకటి ఫ్రిడ్జ్లో మనం సైడ్కి పెట్టుకుంటాం కదా ఆ టైప్వి. మీరు చూస్తున్న ఈ క్లిప్స్ అన్నీ ఒకరోజు అయితే అస్సలు కాదు, ఇవి చాలా రోజులు అనమాట. ఒక్కొక్కటిగా గ్యాదర్ చేసుకుంటూ పెట్టాను. ఈ క్లైమేట్ ఏదైతే ఉందో అది సమ్మర్ మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ వర్షం ఎప్పుడైతే పడిందో అప్పుడు షూట్ చేశాను అనమాట. ఇంకా మా క్వార్టర్స్ వచ్చేసి బయట నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. బయట నుంచి చూస్తే చాలా కొత్తగా అనిపిస్తున్నాయి కదా, లోపల చూస్తే అలాగా అస్సలు ఉండదు. ఇది చాలా పాత పడిపోయిన బిల్డింగ్స్ కాబట్టి లోపల కొంచెం మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. మేము కూడా వాటికి అలవాటు పడిపోవాలి. ఈ వర్షంలోనే మా పిల్లలు పక్క ఇంటి పిల్లలతో ఆడుకోవడానికి పోయినారు. వీళ్ళు వచ్చేంత వరకు మా పిల్లలు చాలా బోర్గా ఉండేవాళ్ళు, ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద పిల్లలే, 10th 12th చదివేవాళ్ళు. ఈ వర్షం వచ్చేంత వరకు కూడా ఈ వర్షం రాకపోవడానికి కారణం మేమే అని చాలామంది జడ్జ్ చేశారు మమ్మల్ని. అయినా అటువంటి బెదిరింపులకు మేము ఎక్కడ కూడా భయపడలేదు. ఎప్పుడు క్లైమేట్ కూల్గా ఉండడమే చూశారు కదా, ఈసారి హాట్ క్లైమేట్ని కూడా చూడండి అని మేము సమాధానం ఇచ్చినాము. అయితే స్టార్టింగ్లో చాలా భయపడ్డాను కదా, వీళ్ళందరితో నేను ఎలా ఉంటానో ఏంటో అని. కాకపోతే వీళ్ళందరూ చాలా మంచిగా రెస్పాండ్ అవుతారనమాట ఏ చిన్నదానికైనా. ఇంకా పిల్లల విషయంలో కూడా చాలా డౌట్ ఉండేది, అసలు పిల్లలు అడ్జస్ట్ అవుతారా లేదా, కొత్త ప్లేస్, కొత్త స్కూల్స్, కొత్త ఫ్రెండ్స్, ఇదంతా మా మైండ్లో నడుస్తూనే ఉంది. అయినా పిల్లలు మాత్రం అడ్జస్ట్ అయిపోతారనమాట. వాళ్ళకు ఈ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అయిపోయింది, ఎందుకంటే మేము మారుతూ ఉంటాం కదా ఒక చోటు నుంచి ఒక చోటుకి. అయితే వాళ్ళు సఫర్ అవ్వలేదా అని అంటే లేదు, సఫర్ అయ్యారు. ఒక 1 month 20 days వరకు అయితే చాలా బోర్గా ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళ పాత ఫ్రెండ్స్ని గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అమ్మ ఇక్కడ చాలా బోర్గా ఉంది అని చెప్పేవాళ్ళు పదే. వాళ్ళకేంటి స్టార్టింగ్లో కొన్ని రోజుల వరకు నాకే పిచ్చ బోరింగ్గా అనిపించేది, ఎందుకంటే తెలిసిన వాళ్ళు అస్సలు లేరు, ఉన్న వాళ్ళేమో ఇంట్లో నుంచి అసలు బయటికి రారు. ఇక్కడ మెల్లమెల్లగా నేను కూడా అదే జీవితాన్ని అలవాటు చేసుకోవాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను. క్వార్టర్స్లో లైఫ్ ఇలాగే ఉంటుందా అని అంటే అస్సలు కాదు. మన మైండ్ సెట్కి తగ్గ పర్సన్స్ దొరికారంటే లైఫ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుంది. అసలు రోజులు ఎలా గడిచిపోతున్నాయి అనేది కూడా తెలియదు. మొదట కొంచెం కష్టంగా అనిపిస్తుంది, తర్వాత మనకు ఈ మనుషులు
ఈ ప్లేసు అలవాటు పడిపోతుంది కదా, అప్పుడు బాగుంటుంది. సో ఇదండి మా సోల్జర్స్ ఫ్యామిలీ షిఫ్టింగ్ కష్టాలు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్, వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. బాయ్.